రొయ్యలతో కూర చేసుంటారు, ఫ్రై చేసుంటారు, పులుసు కూడా చేసుంటారు. కానీ రొయ్యలతో స్వీట్ ఎప్పుడైనా చేశారా? ఈ రొయ్యల స్వీట్‌ని దీనికి ఏం పేరు పెట్టాలో కూడా మీరే కామెంట్ చేయండి. యూట్యూబ్‌లో ఇంతవరకు లేని రెసిపీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఈ రొయ్యలతో స్వీట్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు మైదా పిండిని జల్లించి తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసి పిండిని బాగా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. బాగా కడిగి శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఒక గిన్నెలో వేసి లైట్గా వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. మరొక గిన్నెలో ఒక కప్పు పంచదారకి 2 కప్పుల వాటర్ వేసి గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో అలా రెడీ చేసుకోవాలి. అందులోనే యాలకుల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలిపి మరిగించుకోవాలి. ఆ తర్వాత పిండి ముద్దను తీసుకుని ఒకసారి బాగా కలిపి చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్న ప్లేట్ని రివర్స్లో తీసుకొని దానిపైన ఆయిల్ రాసి పిండి ముద్దను తీసుకొని వేళ్ళతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. దానిపైన ఉడికించి పెట్టుకున్న ఒక రొయ్య ముక్కని మధ్యలో ఉంచి ఇంకొక పిండిని కూడా తీసుకొని అలానే ప్రెస్ చేసుకొని దానిపైన పెట్టి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలానే కాకుండా ఇంకా వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇదే ప్లేట్ పైన మళ్ళీ ఆయిల్ రాసి ఆ పిండి ముద్దని మన వేళ్ళతో ప్రెస్ చేసి మధ్యలో ఉడికించిన రొయ్యని ఉంచి మోమో షేప్లో వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండిని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్లోనే లోపలి వరకు ఉడికేలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకంలో వేసి 2 వైపులా తిప్పి 4 to 5 hours బాగా నాననివ్వాలి. అలా బాగా నానాక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలతో గులాబ్ జామ్ రెడీ.